హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను పిండి బియ్యం పిండి, శనగపిండి రెండు కలిపి స్నానానికి సబ్బు వాడకున్నా పర్లేదండి. అలా మనం ఇది రెండు ఇట్లా 3 పిడికెలు తీసుకున్నాం అనుకోండి. 2 శనగపిండి, ఇది ఇవన్నీ పట్టించి శనగపిండి కూడా కొనుక్కొచ్చింది కాదండి, పట్టించింది. అది 3 తీసుకుంటే శనగపిండి 1 తీసుకోవాలి. అలా అందులోనే మనం పసుపు, ఇంత పసుపు ఎంత వేసుకోవచ్చండి. పసుపు కదా ఏం లేదు, ఇది కూడా పట్టించిన పసుపే. ఇలా పసుపు అండి 1 స్పూన్, మనం ఎక్కువ తీసుకుంటున్నాం కదా పిండి, అలాంటప్పుడు 1 స్పూన్ వేసుకున్నా ఏం కాదు. ఇది మనము ఇంట్లో పట్టించుకున్న పసుపే కదా, ప్యూర్ ఉంటుంది. నేను ఫస్ట్ కలిపేటప్పుడు సడన్గా గుర్తొచ్చిందండి, అందుకే నేను మళ్ళీ ఇది చూపిద్దాం అన్నట్టుగా నేను ఒకరు చెప్తే చేస్తున్నానండి. మీరు 1 వీక్ చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది తేడా. మనము ఈరోజు పెట్టుకొని రేపు పెట్టుకొని అయ్యో ఇంకా అలా లేదు కదా వేస్ట్ అన్నట్టు కాదు. ఇది పసుపు గ్లో కూడా వస్తుందండి. పసుపు ఇంట్లో పసుపు కదా, అసలు డైలీ ఎట్లయినా పసుపు పెట్టుకున్నాం అనుకోండి బాడీకి మంచిగా గ్లో కూడా వస్తుంది. దీనివల్ల స్మూత్నెస్, డెడ్ స్కిన్ మొత్తం పోతుందండి. మొత్తం నల్లగా మనం స్నానం చేసినాక మళ్ళీ తర్వాత ఇట్లా ఇట్లా అనుకుంటుంటే ఇట్లా మట్టి తేలుతుంటుంది కదా, మట్టి వస్తుంటుంది కదా, అలా రాదండి. 1 వీక్ చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది అసలు ఎంత స్మూత్ చిన్నపిల్లల స్కిన్ లాగా అయిపోతుందండి. సబ్బు వాడనే అవసరం లేదు. నేను ఒకటి చెప్పింది నిన్ననే చేశాను, నాకు ఫలితం వచ్చింది కాబట్టి నేను వీడియో పెడుతున్నానండి. పిండి, ఇది బియ్యం పిండి అండి, ఇంత పట్టించుకుంటాం కదా, ఎప్పటికీ తాజాగా 4 రోజులు బయట పెట్టి చూడండి, అసలు పురుగు వచ్చేస్తుంది. ఇది అలా కాకుండా నేను ఇదంతా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇదిగో శనగపిండి కూడా మనం శనగలు తెచ్చుకొని పట్టించుకున్నాం అనుకోండి, ప్యూర్ ఉంటుంది అసలు. ఇంత కూడా ఇది కూడా అంతే అండి. 10 రోజులు బయట పెడితే అసలు ఊరికేనే నల్ల అది లక్క పురుగు వచ్చేసి అసలు వాడుకోవాలంటే ఒక ఇది అనిపిస్తుంది, ఒక స్మెల్ కూడా వస్తుందండి. ఇలా మనం ఇది చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి. ఇది కూడా రవ్వ, నేనైతే ఇవైతే అయిపోయేంత వరకు అయితే ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాండి. ఇది పూరి పిండి అండి. ఎంత ఉన్నా కానీ ఎంత ఉన్నా పర్లేదు, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుందండి. ఇవి 4 రోజులలోనే బయట పెట్టినాం అనుకోండి, ఇట్లా తెట్టెలు తట్టినట్టు ఇట్లా మొత్తం ఇట్లా వైట్గా ఇట్లా వస్తుంది మళ్ళీ పురుగులు. అందుకోసం అనేసి కొంచెం ఫ్రిడ్జ్లో ప్లస్ లేదు అది కానీ కొన్ని వెరైటీ తక్కువ చేసుకున్నా పర్లేదండి. ఇవైతే ఇంపార్టెంట్, మనము ఖరాబ్ కాకుండా ఉంచుకోవడానికి కోసం అనేసి ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టుకుంటే చాలా మనకు ఎంతో ఇది అనిపిస్తుంది కదండి, మిగిలిపోతాయి కదా ఇవి పడేసే బదులు. ఇదిగోండి నేనైతే ఇట్లా ఫ్రిడ్జ్లో అయ్యో ఇవి నేను ఫ్రిడ్జ్లో ఇది మీద పడ్డా కానీ ఇది మనం పిండుకోవచ్చు అండి. పిండి పడుతుంటుంది కదా తీసినా కానీ ఇది పిండుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ మ్యాట్లు తయారు చేసేది ఉంది చూడండి నేను చేసింది. ఇవన్నీ అది గోధుమ పిండి అండి, చాలా రోజులు అవుతుంది అయినా ఇంత ఖరాబ్ లేదు. చపాతీ చేసినా కానీ సూపర్ అవుతుంది మెత్తగా. చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, దీని మీద పడ్డా కానీ ఈ మ్యాట్లు ఇట్లా తయారు చేసుకున్నాం అనుకోండి, ఆ గ్లాస్ ఖరాబ్ కాదు. ఇలా మనం పెట్టుకోవాలండి. ఇది రవ్వ, ఇది బొంబాయి పిండి, నేనైతే అన్నీ ఇందులోనే పెట్టేస్తున్నానండి. అసలైతే ఒక ర్యాక్ మొత్తం దానికే కేటాయించిన. బెల్లం కూడా, ఇది బెల్లం డబ్బా అండి. ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఇది కూడా కొనుక్కొచ్చిన శనగపిండి, అది కూడా ఖరాబ్ అవుతుంది ఏదైనా. ఇది బెల్లం అండి, బెల్లం కూడా తెచ్చినాం అనుకోండి బయట పెట్టినాక ఆ తెల్లగా ఒక పుల్లగా అయిపోతుందండి ఎందుకో ఏమో, అందుకోసమని అది కూడా పెట్టేస్తాను నేను. ఇగో ఇలా మొత్తం ఒక డబ్బాలో మనం మిక్స్ చేసుకొని ఒక 15 రోజులు వారం రోజులకు అయ్యేంత కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి, స్నానం చేసేటప్పుడు ఇంత గిన్నెలు వేసుకొని మనకి ఎంత అవసరం ఉందో ఇంత గిన్నెలు వేసుకొని తీసుకుపోయి మనము ఖాళీ నీళ్ళు పోసుకొని ఇది రుద్దుకున్నాం అనుకోండి, మనకి ఏ సబ్బు పనికిరాదండి. అసలు ఎంత స్మూత్గా అవుతుంది స్కిన్, అయితే డెడ్ స్కిన్ పోతుందండి, చాలా స్మూత్గా అవుతుంది. మీరే చూడండి, వారం రోజులు వాడి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది. స్కిన్లో చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను పెట్టే వీడియో మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఎంత బాగా నేను ఇప్పుడు చేశాను చూడండి, ఎంత స్కిన్ ఎంత ఇది ఇగో వీటిలల్లో మన ఏళ్ళల్లో కూడా ఇట్లా రుద్దుకున్నామండి చాలా స్మూత్గా అయిపోతుంది. మనం మొహానికి కూడా రుద్దుకున్నాం అనుకోండి, ఇట్లా పెదవులకు కూడా రుద్దుకున్నాం అనుకోండి చాలా మొత్తము క్లీన్ అయిపోతుందండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.